హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది మనకు జూనియర్ అసిస్టెంట్ అండి. ఇది డైరెక్టర్ ఆఫ్ జనరల్ అండ్ ప్రిజన్స్ కరెక్షనల్ సర్వీసెస్. ఓకే, కరెక్షనల్ సర్వీసెస్. సో ప్రిజనర్స్ డిపార్ట్మెంట్లో పడిందండి ఇది నోటిఫికేషన్ అనేది. ఇది ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులో. సో మరి దీనికి ఫస్ట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఏపీపీఎస్సీకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఆప్షన్ వెళ్ళవచ్చు. లేదా ఇంకా ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. 25/9/2025 నుంచి 15/10/2025 వరకు అనేది అప్లికేషన్ మనకి ఓపెన్లో ఉంటుంది. సో ఓటీపీఆర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓటీపీఆర్కి ఏం కావాలి అంటే మనకు 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ ఉంటే డిగ్రీ మార్క్ లిస్టు, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫోటో, 4th నుంచి 10th వరకు స్టడీస్ ఎక్కడ చదివారు ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసేసి మనం ఓటీపీఆర్ అనేది వస్తుంది. ఆ ఓటీపీఆర్ ద్వారా మనము సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్లో వెళ్ళేటప్పుడు మనకు కంపల్సరీగా బీసీలు అయితే ఓబీసీ సర్టిఫికేట్ లేదా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్లయితే మరి ఎన్ని పోస్టులు అనేది చూద్దాం. సో అదేవిధంగా ఏం పోస్ట్ ఉంది. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండి, ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 4 సర్వీసెస్. ఓకే, సో ఇది గ్రూప్ 4 కింద వస్తుంది. ఒక పోస్ట్ మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. సో మరి దీని ఎలిజిబిలిటీ ఏంది అని చూసినట్లయితే మనకు ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పర్సెంటేజ్ అవసరం లేదు. ఒక పోస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఇవన్నీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో ఎడిట్ ఆప్షన్ లేకుండా కరెక్ట్గా చేసుకొని మీరు సెకండ్ దానికి అనేది వెళ్ళండి. ఓకే, సో దీంట్లో మనకి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మహిళలు, పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మన ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, వెస్ట్ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, కర్నూలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక ఏజ్ చూసినట్లయితే మనకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 42 సంవత్సరాలు. సో మనకి 1/7/2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 సంవత్సరాలు సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. హ్యాండిక్యాప్డ్ పీపుల్కు 10 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే హౌ టు అప్లై. సో ఆల్రెడీ మనం చెప్పాము, ఇది ఆల్రెడీ ఓపీపీఎస్సీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే ఆ నెంబర్ మీదనే మనము జాబ్కి అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతోపాటు మనకి అక్టోబర్ నెలలో చాలా నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నాయి. సో మీరు అందరూ ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ వీక్ చూసినట్లయితే మనకు ఫీజు విషయం చూసినట్లయితే 250 రూపాయలు ప్లస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 80 రూపాయలు, 330 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది ఓసీ, బీసీ అభ్యర్థులు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బీసీ అభ్యర్థులకు 80 రూపాయలు అనేది మినహాయింపు ఉంటుంది. మిగతా అభ్యర్థులు మాత్రం 330 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజు. ఓకే, మనకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ఏ ద్వారా అయినా పే చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి కింద ఇవ్వడం జరిగింది. ఓకే, సెంటర్స్ ఫర్ రిటర్న్ ఎగ్జామ్ అండి. సో దీనికి మాత్రం కంపల్సరీగా విజయవాడలో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ అనేది. ఓకే, సో మనకి ఎక్కడ కూడా లేదండి, కేవలం ఆంధ్రాలో విజయవాడ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు చూసుకొని అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఖాళీలు అనేది ఒక్కటే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, ఒక పోస్టే కానీ వదలకండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు. సో ఓపెన్ కాంపిటీషన్ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 40% ఉండాలి. సో బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి 30% వస్తే సరిపోతుంది మెరిట్ ప్రకారం. సో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి సో ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది మొదట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు. సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ డైరెక్ట్ పోస్ట్ అండి. గుంటూరు డిస్ట్రిక్ట్ లోకల్ ఇచ్చారు, ఒక పోస్ట్ ఓసీకి ఇచ్చారనమాట. ఇది ఒక పోస్టే ఖాళీగా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి సో ఇది లోకల్ గుంటూరు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఓపెన్ అని లోకల్ కానీ ఇచ్చాడు అనమాట. సో మీరు ఓపెన్లో అయినా లోకల్ ఉన్నారు చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి, ఎవరైనా చేసుకోవచ్చు అండి ఇది. ఇక నెక్స్ట్ సిలబస్ చూసినట్లయితే మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో టోటల్గా 150 అంటే 300 క్వశ్చన్స్, 3
200 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ పేపర్ 1 సిలబస్ చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఇచ్చారు. పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు స్టాండర్డ్ వచ్చేసి 10th క్లాస్ బేస్ మీదే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ స్కీమ్ అండ్ సిలబస్ కా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ యూసేజ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. సో మనకి కంప్యూటర్ బేసిక్స్ వస్తే సరిపోతుంది. సో డ్యూరేషన్ వచ్చేసి మనకి గంట సేపు ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఇస్తారు. మినిమం వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి 30 మార్కులు వస్తే చాలు, బీసీలకు 35, ఓసీలకు 40 మార్కులు అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక దీంట్లో చూసినట్లయితే మనకి చెప్పాను కదా ఇంత క్వాలిఫికేషన్ అనేది క్వాలిఫికేషన్ డిగ్రీ మీద అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కంప్యూటర్లో ఏమేమి నేర్చుకోవాలి అన్నట్లే అయితే మనకు ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టము, విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లినక్స్, మ్యాక్స్, వైఎస్ వంటి బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉంటే చాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, అదేవిధంగా వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఆఫీస్ చూసినట్లయితే అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుకోవాలి. గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎంఎస్ ఆఫీస్. సో ఫైల్ ఎట్లా ఆపరేషన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ప్రాసెసింగ్ డాక్యుమెంట్ ఎలా చేయాలి, అదేవిధంగా స్ప్రెడ్షీట్ ఎక్సెల్లో ఎలా చేయాలి, పవర్ పాయింట్ ఏ విధంగా చూపించాలి, ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఓకే, సో అసెస్మెంట్ ప్యాటర్న్. సో టెస్ట్ మే బి డిజైన్డ్ టు యాక్సెస్ ద క్యాండిడేట్ మీన్స్ మల్టిపుల్ చాయిస్. ఓకే, సో 20 క్వశ్చన్స్ 20% ఆఫ్ ద టోటల్ మార్క్స్ అనమాట ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీ నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో మరలో మనకి గ్రూప్ ఏబిపిఎస్ నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నాయి అక్టోబర్ నెలలో. సో కాబట్టి ప్రిపేర్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.